భారీ బహిరంగ సభ, ఆ పిల్లలు వచ్చి వేదిక మీద కూర్చుని మామయ్య మామయ్య అని చెప్పడం, ఇవన్నీ నడిచింది. వీళ్ళు అంత చేయలే ఆర్భాటం. అది మేబీ కాస్త ఈ హడావిడి మూలంగా అయి ఉండొచ్చు. డబ్బులు ఇవాళ వేస్తున్నారా లేదా ఈ హడావిడి మీద కావచ్చు, లేదా అంత ఆర్భాటాలు వద్దనుకునైనా ఉండొచ్చు. అది ఒకందుకు మంచి పరిణామమే కదా. అవును అవును. కానీ ఇప్పుడు 2వ ఏడాదిలోకి ఎంటర్ అయిపోయారు సార్ ఒక రకంగా. ఓకే, తల్లికి వందనంలో మనం ఎన్ని లోపాలు ఇవన్నీ చూసుకున్నా సరే పక్కన పెట్టిన వాళ్ళైతే ఇది ఒక బిగ్ సక్సెస్ లాగే చూస్తున్నారు. ఇక మిగిలిన పథకాలకు కూడా ఆల్మోస్ట్ డేట్లు అయితే అనౌన్స్ చేసేసారు, ఇంకా పడకపోయినా అన్నదా సుఖీభావ కానీ లేదంటే బస్ కానీ ఇవన్నీ. ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకునే గడప గడపకు ఈ కార్యక్రమం జరగబోతుందా రేపటి నుంచి? అయిపోయినట్టే. అందుకోసమే వాస్తవంగా చెప్పాలంటే నేను అనుకోవడం ఏంటంటే, చంద్రబాబు గారు మొన్న లాస్ట్ 6 months నుంచి కూడా చాలా సార్లు చెప్పారు, మీరు జనంలో తిరగండి, వెళ్ళండి, వాళ్ళ మాట్లాడండి, వాళ్ళ సమస్యలేనండి అని. వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ లో చెప్పుంటారు, సరే వెళ్తాము, ఇది అడుగుతాడు ఏందయ్యా డబ్బులు అనేసి, మేము నోరేళ్ళ పెట్టి కూర్చోవాలా, లేదా ఇస్తాంలే అంటే పోనీ మీరు ఇస్తానని చెప్పండి 1వ తారీఖు మేము వెళ్ళి వాళ్ళకి చెప్తాం. లేదు అనుకోండి, ఎవడో ఒకటి వాళ్ళందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, తీసుకొచ్చి వేస్తారు. మళ్ళీ మీరు ఇవన్నీ ఎట్ట చేశారంటే అదో పెద్ద చర్చ, ఎందుకు సార్ అని చెప్పుంటారు. అందుకని ఆగారు వాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా సగర్వంగా వెళ్తారు. ఇప్పుడు ఇదిగో వేసారు కదమ్మా నీకు, వేసారయ్యా, అట్లాగే నీకు మిగతాది ఏదన్నా అడిగారు అనుకో, వేస్తామా అమ్మా, ఇది వేసాం కదా, ఆ నాశనం చేసేసాడమ్మా రాష్ట్రాన్ని, మేము బాగు చేస్తున్నామమ్మా, పెన్షన్ 1000 రూపాయలు పెంచాం కదమ్మా, అట్లాగే ఇది ఇచ్చేసాం కదమ్మా. ఇప్పుడు అన్నదాత సుఖీ వీళ్ళు 23 వెళ్తున్నారు, 20వ తారీఖున అన్నదాత సుఖీభావ వేస్తారట, అవి కూడా పడతాయి కదా. కాబట్టి ఇదిగో 3 వేసేసాం ఇప్పటికే, ఇంకా మిగతా కూడా వేద్దాం అమ్మా, దశల వారీగా వచ్చేస్తాయి, సంపద సృష్టిస్తున్నారు కదా బాబు గారు, అమరావతి బాగు చేసేస్తున్నారు కదా అని చెప్పడానికి ఒక ఆప్షన్ దొరికింది వాళ్ళకి. అందుకని ఇప్పుడు ధైర్యంగా వెళ్తారు జనంలోకి. అంటే గుడ్డి కన్నా మెల్లనయ్యని ఎంతో కొంత పడింది కాబట్టి ఇంకెళ్తారు జనాలు. అంటే ఇప్పుడు జనాల్లోకి వెళ్ళే ధైర్యం వచ్చింది ఆటోమేటిక్. ఇంకోటి ఏంటంటే మిగతాయి కూడా అడగచ్చేమో, వాళ్ళు అడిగినా ఇప్పుడు వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది, వేసాం కదమ్మా అది కూడా వేస్తాం అన్నటువంటిది. కానీ అంటే దానికి తేదీలు ప్రకటించలేదు కదా సార్ ఒక రకంగా. మేజర్ హామీ 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాను వెళ్ళినప్పుడు. అది వాస్తవంగా మొన్న ఆయన పదజాలం గబక్కన ఒకటి అనబోయి కంట్రోల్ చేసుకున్నారు తనకి తను చంద్రబాబు గారు. సూపర్ 6 అమలు